సర్కిల్ ని ఎటు నుంచి బిగిన్ చేసి మళ్ళీ ఎటు చూసినా కూడా అదే మొదలుగా ఎలాగైతే కనిపిస్తుందో, భగవంతుడు కూడా ఎటు చూసినా కూడా అలాగే కనిపిస్తాడు అని చెప్పడానికి, భగవంతుడు అన్ని తలకాయలను పెట్టుకొని సహస్రము అంటే 1000 అని మనం చెప్పుకుంటాం. సహస్రము అంటే ఇంకో పదం ఏంటంటే అంతులేనిది అని అర్థం. అందుకనే మనకి గురువుగారులు మంత్రం ఇచ్చినా, పాశుపతం ఇచ్చినా, ఏదిచ్చినైనా సరే సహస్రం చేస్తే మీకు మంత్రము ఫలితాన్నిస్తుంది. ఏ ఫలితాన్నిస్తుంది? దాన్నేమంటారు? 1001 సార్లు గనక రోజుకి అంటే మనకున్న ప్రాబ్లమ్‌ని బట్టి ఇన్ని వేల సార్లు చెయ్యాలి అంటారు. సహజంగా. ఇప్పుడు మనం పుట్టినప్పుడు గానీ, ఏదన్నా దోషం ఉన్నా గానీ, లేకపోతే ప్రస్తుత దోషం గానీ, అర్ధాష్టమ శని గానీ, అష్టమ శని గానీ, ఇట్లాగ జరుగుతూ ఉంటాయి గదా! ప్రతి మనిషికి కూడా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఒక్క గురువు స్థానంలో ఉన్నప్పుడు తప్ప, ఎన్ని దోషాలున్నా గూడా, ఆ గురువు తీసేస్తూ ఉంటాడనమాట. అంత పవర్‌ఫుల్. శుక్రాచార్యుడు గాని, బృహస్పతి గాని. అదే గురువు శనితో గాని ఏమన్నా కలిసి ఉంటే అది మంద స్థితిలో ఉంటది. ఇప్పుడు మీకు ఈ జాతకాలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే పురుష సూక్తంలో ఉంది. అందుకని ఇది తీసుకురావటం జరిగింది నేను మీకు చెప్పడానికి. ఏంటి అంటే దశావతారాలు అసలకి భగవంతుడు ఇన్ని దశావతారాలు ఎత్తాడా? అయి ఉన్నయ్యా అని 25 అవతారాలా? 30 అవతారాలా? 22 అవతారాలా? అసలు ఎన్ని అవతారాలు? అసలు భగవంతుడు ఇన్ని తలకాయలు పెట్టుకొని సహస్రము అంటే అంతులేని విధంగా తన ఆకారాన్ని ఇట్లాగ పూర్ణంగా ఎటు చూసినా తను అక్కడి నుంచే బిగినయ్యి పూర్ణంగా ఉన్నాను అని చూపిస్తూ ఉంటాడు కదా! ఆది మధ్యాంత రహితుడు కదా! ఆది నారాయణుడు కదా! నర నారాయణుడు కదా! ఈ నర నారాయణుడుగా ఎందుకు జన్మించాలి? మనలాగే ఎందుకు పుట్టాలి? గర్భవాసాన్ని ఎందుకు ధరించాలి? మనలాగే ఎందుకు భూమి మీదకి రావాలి? అని చాలా భగవంతుడు ఎందుకు మామూలుగా తనకెన్నో మాయలు తెలుసు. ఎంతో అసలు శక్తే తను గదా! తన శక్తి ద్వారా ఎలా అంటే అలాగా ప్రస్ఫుటించొచ్చు కదా! ఎలాగ వ బ్రతి పుట్టేసేయొచ్చు కదా! అని అని చాలా మందికి డౌటొస్తుంది. ఎవరంటే పురాణాలు చదవని వాళ్ళందరికీ డౌటొస్తది. పురాణాలు అందరూ చదవరు కదమ్మా! ఆ పురాణాలు ఎంతసేపటికి వేదాలు, ఉపనిషత్తులు, పూజలు, వ్రతాలు ఇప్పుడు ఇప్పుడు కరోనా పుణ్యమా అని చెప్పేసేసి మనం ఆన్‌లైన్‌లో ఇవన్నీ నేర్చుకుంటున్నాం. ఎల్‌కేజీ నుంచి మళ్ళా. ఎంత ముందుగా సాధన చేసిన వాళ్ళు టీచర్స్ అయ్యారు. ఈ కరోనా టైంలో వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా నేర్చుకుంటున్నారు. లేకపోతే ఇంటికి రమ్మంటే చుట్టుపక్కల 10, 30, 20 మంది వస్తారు గానీ, ఇంతమందికి నేర్పటం అనేది